హలో ఎవరివన్. ఏపీ యూనివర్సిటీ పోస్టులు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు సంబంధించి ఫామ్ డి ఎలిజిబిలిటీ గురించి కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. దాని గురించి ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ టైం ఏపీ యూనివర్సిటీ నోటిఫికేషన్స్ రిలీజ్ చేసినప్పుడు ఫామ్ డి ఎలిజిబుల్ ఫర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అని అన్ని యూనివర్సిటీలో ఇవ్వడం జరిగింది. కానీ రీసెంట్గా అన్ని యూనివర్సిటీకి ఒక కారిజెండమ్ సర్క్యులర్ అని రిలీజ్ చేయడం జరిగింది. ఆ కారిజెండమ్ సర్క్యులర్లో పీసీఏ వాళ్ళు ఇచ్చిన ఒక సర్క్యులర్ రిఫరెన్స్ నెంబర్ కోడ్ చేస్తూ ఫామ్ డి ఎలిజిబిలిటీని తీసివేయడం జరిగింది. లెట్ us అండర్స్టాండ్ అసలు ఆ పీసీఏ ఇచ్చిన సర్క్యులర్ ఏంటి, కారిజెండమ్ ఎసెన్స్ ఏంటో అర్థం చేసుకుంటే దెన్ వీ కెన్ మూవ్ అహెడ్ విత్ డిసైడింగ్ ఎలిజిబిలిటీ. పీసీఏ ఒక సర్క్యులర్ ఇచ్చారు. రిఫరెన్స్ నెంబర్ ఏంటంటే లుక్ ఎట్ దిస్ 14-163/2021 పీసీఏ. ఆ సర్క్యులర్ సారాంశం ఏంటి అంటే యూజీసీకి సంబంధించి యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్కి సంబంధించి యూనివర్సిటీ పోస్టులకు సంబంధించి పీసీఏ యూజీసీ నామ్స్ని ఫాలో అవుతుంది అని చెప్పడం జరిగింది. అంటే దాని ప్రకారం ఏంటంటే అసిస్టెంట్ ప్రొఫెసర్స్కి యూజీసీ వాళ్ళు ఏ నామ్స్ అనౌన్స్ చేస్తారో అదే రెగ్యులేషన్స్ ఫాలో అవుతామని చెప్పారు. అయితే క్లాజ్ నెంబర్ 2లో ఏం చెప్పారంటే దే వర్ టాకింగ్ అబౌట్ డి ఫార్మసీ కోర్స్. డి ఫార్మసీ కోర్స్ అనేది 10+2 తర్వాత చేసే డిప్లొమా లెవెల్ కోర్స్, 2 సంవత్సరాల కోర్స్. అది దానికి యూజీసీ రెగ్యులేషన్స్ వర్తించవు అని చెప్పడం జరిగింది. నా అండర్స్టాండ్ వాళ్ళు చెప్పింది ఏంటంటే డి ఫార్మసీ, డిప్లొమా ఇన్ ఫార్మసీ కోర్స్ గురించి. ఏదో చిన్న కన్ఫ్యూజన్ వచ్చి యూనివర్సిటీస్ అన్ని డిఫామ్ కోర్సుకి యూజీసీ రెగ్యులేషన్స్ వర్తించమని చెప్తే ఫామ్ డి కోర్సుకి కూడా రెగ్యులేషన్స్ వర్తించమని చెప్పి ఒక కారిజెండమ్ రిలీజ్ చేశారు. ఫామ్ డి వాళ్ళందరూ కూడా ఇచ్చిన నోటిఫికేషన్స్లో కారిజెండమ్ చూడండి, అందరూ ఏం చేస్తున్నారంటే ఫస్ట్ ఇచ్చిన నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకుని ఆ నోటిఫికేషన్ చూసి అప్లై చేస్తూ వెళ్తున్నారు. కాదు, రీసెంట్గా కారిజెండమ్ అని ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. ప్రతి యూనివర్సిటీలోనే కారిజెండమ్ సర్క్యులర్ని పెట్టడం జరిగింది. చెక్ చేయండి, అందులో చాలా క్లియర్గా పైన సర్క్యులర్ రిఫరెన్స్ నెంబర్ అవి మెన్షన్ చేశారు. వాళ్ళు మెన్షన్ చేసిన సర్క్యులర్ రిఫరెన్స్ నెంబరు డిప్లొమా ఇన్ ఫార్మసీ 2 సంవత్సరాల కోర్సు గురించి, ఫామ్ డి 6 years కోర్సు. ఫామ్ డి గురించి ఎప్పుడో 2022లోనే పీసీఏ ఒక క్లారిఫికేషన్ ఇచ్చింది. ఏంటి ఆ క్లారిఫికేషన్ అంటే ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఒక గెజెట్ని రిలీజ్ చేసింది. ఆ గెజెట్ ప్రకారం ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా ఎలిజిబిలిటీ క్రైటీరియాలో డిప్లొమా ఇన్ ఫార్మసీ, బీ ఫార్మసీ ఆర్ ఫామ్ డి, డిప్లొమా ఇన్ ఫార్మసీ, బీ ఫార్మసీ, ఎంఫామ్ ఏది ఉన్నా కానీ వాటికి ఫామ్ డి ఎలిజిబుల్ అని చెప్పారు. ఫామ్ డి 6 years కోర్స్ కాబట్టి ఎంఫామ్ చేసిన వాళ్ళకి ఏ ఎగ్జామ్స్కి ఏ పోస్ట్కి ఎలిజిబిలిటీ ఇస్తారో అదే పోస్టులు ఎగ్జామ్స్కి ఫామ్ డి కూడా ఎలిజిబిలిటీ ఇవ్వండి అని ఒక పీసీఏ గెజెట్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఆ గెజెట్ని బేస్ చేసుకుని చాలా ఎగ్జామినేషన్స్లో ఫామ్ డి వాళ్ళకి ఎలిజిబిలిటీ ఇస్తున్నారు. అన్ఫార్చునేట్లీ ఇప్పుడు ఈ సర్క్యులర్ను కోట్ చేసి డిప్లొమా ఇన్ ఫార్మసీకి ఫామ్ డికి ఏదో కన్ఫ్యూజన్ వచ్చి కారిజెండమ్ అని రిలీజ్ చేసి ఫామ్ డి ఎలిజిబిలిటీ తీసివేయడం జరిగింది. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద ఫామ్ డి గ్రాడ్యుయేట్స్, ప్లీజ్ గో త్రూ దట్ సర్క్యులర్స్. ఇచ్చిన కారిజెండమ్ చదవండి, పీసీఏ వాళ్ళు ఇచ్చిన సర్క్యులర్ చదవండి. పీసీఏ వాళ్ళు ఇచ్చిన సర్క్యులర్ చాలా క్లియర్గా మెన్షన్ చేసింది డిప్లొమా ఇన్ ఫార్మసీ 10+2తో జాయిన్ అయ్యే డిప్లొమా ఇన్ ఫార్మసీకి. ఫామ్ డి డిప్లొమా ఇన్ ఫార్మసీ ఇస్ 2 years కోర్స్, ఫామ్ డి 6 years కోర్స్. సో ఫామ్ డికి సంబంధించి మనం పీసీఏ ఇచ్చిన గెజెట్ని ఫాలో అవ్వాలి. సో త్వరగా రిప్రజెంటేషన్స్ చేసి యూనివర్సిటీస్కి ఈ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తే ఎలిజిబిలిటీ క్రైటీరియాని చేంజ్ చేస్తారు. ప్రాబ్లం ఏంటి అంటే అప్లై చేసిన తర్వాత అప్లికేషన్ లాస్ట్ డేట్ June 8th, June 22nd ఎలిజిబిలిటీ లిస్ట్ అనౌన్స్ చేస్తారు. ఇచ్చిన నోటిఫికేషన్స్ ప్రకారం ఫామ్ డి ఎలిజిబిలిటీ కాదు అని ఎలిజిబిలిటీ టైంలో రిజెక్ట్ చేస్తే సివియర్ లాస్ జరుగుతుంది. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద ఫామ్ డి గ్రాడ్యుయేట్స్, ఒకసారి సర్క్యులర్స్ అన్ని చదవండి, కారిజెండమ్ చదవండి, టేక్ యాక్షన్ నౌ. ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి, యూనివర్సిటీస్కి ఇన్ఫార్మ్ చేయండి. యూ కెన్ టేక్ ద ప్రింట్అవుట్ ఆఫ్ పీసీఏ సర్క్యులర్. చాలా క్లియర్గా 14-163/2021 పీసీఏ సర్క్యులర్స్లో ఉంటుంది. అది క్లియర్గా చెప్పింది ఇట్ ఈస్ అబౌట్ డిప్లొమా ఇన్ ఫార్మసీ గురించి. వాళ్ళకి యూజీసీ నామ్స్ వర్తించవు అని, అది 2 years కోర్స్ అని. అన్ఫార్చునేట్లీ ఫామ్ డీకి అది అనుకుని కారిజెండమ్ రిలీజ్ చేయడం జరిగింది. ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు మేక్ నెసరీ యాక్షన్ అండ్ రిప్రజెంటేషన్.